సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వాదమును ఆరోగ్యమును దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి, మంచి ఉద్యోగాల్లో బిడ్డలను స్థిరపరచండి. విదేశాల్లో ఉన్న బిడ్డలకు వచ్చి ప్రార్థిస్తున్నా, వారు చేస్తున్న డ్యూటీల విషయంలో, వారి ప్రయాణాల విషయంలో మీకు కాపుదలు ఇవ్వండి. ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనివ్వండి. చక్కని ఆరోగ్యమును, మీ క్షేమం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము, మంచి స్థితిలో బిడ్డలు ఉండే భాగ్యం దయచేయండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు, మీ కృపా కాపుదల దీవెన, మీ సమాధానం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావలసిన వారికి గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావలసిన వరకు మీరు వివాహాలను ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. వేగస్వరపురం జరుగుతున్న 5 రోజుల ఉపవాస ఉద్యోగ పండుగల విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు గొప్ప కార్యం చేయండి. దైవజనులను మీ ఆత్మతో నింపి బలంగా వాడుకోండి. అనేక మంది బిడ్డలను ప్రభుని సన్నిధికి తోడుకొని రమ్మని అడుగుతున్నాం. మీ ఆశీర్వాదము, దీవెన, మీ సమాధానం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందాలండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 17 చరణం వరకు చూసాం. 18వ చరణాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. అబద్ధికుల పెదవులు మూయబడును గాక. ఒకానొక రోజు వస్తుంది, ఆ క్రీస్తు రాకడలో ఎత్తబడిన తరువాత విడిచిపెట్టబడిన వారికి ఉన్నటువంటి తీర్పు విషయంలో అప్పటి వరకు అబద్ధాలు మాట్లాడిన వారి నోరు మూయబడును గాక అని అంటే అక్కడితో వాళ్ళు అబద్ధాలు ఆడడం, అబద్ధాలు చెప్పడం అన్నీ కూడా అక్కడితో ఆగిపోతాయి. వారి అబద్ధాలే వాళ్ళని నరకానికి తీసుకుని వెళ్తాయి. కీర్తనలు 94:4 చూస్తే అండి, వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయవారందరూ బింకములాడుచున్నారు. బింకములు అంటే అబద్ధాలు. రకరకాల మాటలు మాట్లాడి, వదరు మాటలు మాట్లాడి, కఠోరమైనటువంటి ఎదుటి వ్యక్తుల్ని బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడేవారు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. అబద్ధాలు ఆడేవాళ్ళకి వాళ్ళు అబద్ధమని, చేసేది తప్పనే విషయం వాళ్ళకి తెలిసినా కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అందుకే 120 కీర్తనలో కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు 2వ చరణంలో, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అబద్ధమాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అంటే అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా యథార్థమైన మాటలు పలకడం అనేది మనం కొన్నిసార్లు మన కంట్రోల్లో లేకపోయినా దేవుడే మనల్ని అలా కాపాడి నడిపించి మనలను వాటి నుంచి విడిపిస్తాడు. అబద్ధాలు అనేటువంటివి ఆడకుండా యథార్థమైన మాటలు పలికేటువంటి పరిస్థితుల్లో దేవుడే మనల్ని నిత్యము కాపాడుతూ ఉంటాడు. కాబట్టి అబద్ధం ఆడడం అనేటువంటిది, ఆ విషయాలు మనం విడిచిపెట్టేమని చెప్తూ ఉన్నాడు. అలాగే 35వ అధ్యాయం ఇదే కీర్తనలో 35:8 అండి, వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేతిలోనే పడునుగాక. అలాగే 101:7 చరణంలో కీర్తనలో 101:7 అండి, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నులెదుట నిలువడు. దేవుని ఎదుట అబద్ధములాడేవాడు నిలువడు. కారణం ఏంటి అంటే, అబద్ధం అనేది ఎప్పటికైనా అది బయటపడుతుంది. మాట్లాడే మాటలు, చెప్పే మాటలు కొన్నిసార్లు కొంతమంది చాలా సులువుగా అబద్ధాలు ఆడతారు, చాలా ఈజీగా. అటువంటిది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా అనిపిస్తుంది. చాలా సునాయాసంగా అబద్ధాలు ఆడడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. గతంలో ఒకప్పుడు కొన్ని సందర్భాల్లో అందరం అలా మాట్లాడినా
రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మనల్ని మనం సరిచేసుకోవాలి, మన పెదవులను సరిచేసుకోవాలి, మన మాటలు సరిచేసుకోవాలి. అలా సరిచేసుకున్న వారమై యథార్థంగా మనం మాట్లాడుతూ దేవునిలో నిక్కచ్చిగా మాట్లాడుతూ, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ, సత్యాన్నే మాట్లాడుతూ మనం నిలబడాలి. కాబట్టి అలాంటి అబద్ధాలాడే పెదవులన్నీ కూడా, అలాంటి అబద్ధాలాడేటువంటి నోరులన్నీ కూడా మూయబడును గాక అంటూ ఉన్నాడు దావీదు. అలాగే రెండో భాగంలో వారు అంటే అలా అబద్ధాలు మాట్లాడేవారు, ఇక అబద్ధాలు మాట్లాడే వారికి ఏ మాటలైనా మాట్లాడతారు. వాళ్ళు ఎవరి మీదైనా బురద జల్లే మాటలు మాట్లాడతారు. వాళ్ళు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళు గర్వాన్ని చూపిస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి లేకపోయినా ఉన్నట్టుగా మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు, గొప్ప కోసం మాట్లాడతారు. కొంతమంది అసహ్యంగా మాట్లాడతారు. వాళ్ళు రకరకాలైన అంటే ఇతరులని అసహ్యంగా, ఇతరులను తగ్గించి, తక్కువ చేసి, ఇతరులను హీనంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వీళ్ళు ఒకే కోవకు చెందిన వాళ్ళు. అబద్ధాల పెదవులు మాట్లాడడం, అబద్ధపు మాటలు మాట్లాడడం, గర్వాన్ని అసహ్యాన్ని చూపించడం, పైగా వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడటం కాకుండా, వాళ్ళు గర్వాన్ని చూపించడం, అసహ్యాన్ని చూపించడమే కాకుండా, మంచిగా మాట్లాడే వారి మీద, యథార్థంగా మాట్లాడే వారి మీద, సత్యాన్ని మాట్లాడే వారి మీద వీళ్ళు కఠోరమైన మాటలు పలకడం, నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలకడం అనేది వాళ్ళు చేసేటువంటి పని. కీర్తన 22:7లో నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడాయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని అపహాస్యం చేస్తూ మాట్లాడేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలా వాళ్ళు కఠోరమైన మాటలు, కఠినమైన మాటలు పలికేవారు ఉన్నారు. సామెతల గ్రంథం 12:18లో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు వంటి మాటలు అంటే కొంతమంది మాట్లాడితే హృదయం ఎంతగా గాయపడద్దంటే, అవతలి వాళ్ళు ఏ మాటలు మాట్లాడినా కూడా, ఎటువంటి మాటలు మాట్లాడినా కూడా వాళ్ళకి తెలియకుండా మాట్లాడేస్తారు. కొంతమంది కావాలనే కఠినమైన మాటలు, కావాలని ఇతరులని ఇబ్బంది పెట్టేటువంటి, అంటే కత్తిపోటు ఎలా అయితే ఒక మనిషిని గాయపరుస్తుందో అలాగే వీళ్ళ మాటలు హృదయాన్ని గాయపరుస్తాయి. వీళ్ళు వాక్యం చెప్పినా, వీళ్ళు మాట్లాడినా, వీళ్ళు పాట పాడినా, వీళ్ళు ఏం చేసినా, ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నా ఎదుటి వ్యక్తులను గాయపరిచే మాటలే మాట్లాడతారు చాలామంది. కాబట్టి అటువంటి మాటలు కాదు అంటున్నాడు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటే అవతల వారికి, అంతమందికి, వినేవాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడేవారు జ్ఞానులు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమనే మాట. అట్లాగే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే అండి, మన మాటలు ఎలా ఉండాలో చాలా క్లియర్గా వివరిస్తున్నారు ఇక్కడ. వినివారికి మేలు కలుగునట్లు, అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మనం మాట్లాడే మాటలు అవతల వ్యక్తులకి అంటే వినేవారికి మేలు కలగాలి. రెండోది అవసరాన్ని బట్టి మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మూడోది క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి, అంటే అవతల వ్యక్తి యొక్క క్షేమం కోరి మాట్లాడాలి. అంతేగాని దుర్భాష ఏది కూడా మన నోట రానియకుడి. ఒకవేళ అలాగ మన దుర్భాషలు మాట్లాడి, అవతల వ్యక్తులను ఇబ్బంది పరిచే మాటలు మాట్లాడి, కఠినమైన మాటలు మాట్లాడితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఆ పరిశుద్ధాత్మ ఆయన లోపల ఒకవేళ మనలో ఉంటే ఆయన ఖచ్చితంగా దుఃఖపడతాడు. ఎందుకంటే ఆయన చాలా సున్నిత మనస్కుడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి అబద్ధమాడేటువంటి పెదవులని అసహించుకోవడం అనేది దావీదు దేవుని దగ్గర నుంచే నేర్చుకున్నాడు. అందుకే చెప్పగలుగుతున్నాడు, అబద్ధములాడేటువంటి పెదవులు మూయబడును గాక. వీళ్ళు కఠినమైన మాటలు పలికి, కఠోరమైన మాటలు పలుకుతూ నీతిమంతుల మీద బురద జల్లేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడే వారికి న్యాయం తీరుస్తాడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం మృదువైన మాటలు మాట్లాడుతూ, మన మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలంటండి. కొలస్సీ పత్రిక 4:6లో
ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన మాటలు అలా ఉండాలి. ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. అంటే మనతో మాట్లాడడానికి ఇతర వ్యక్తులు ఇష్టపడాలి. అలా మన మాటలు ఉండాలి. అలాగే కృపాసహితముగా అవతల వారి మంచి కోరి మాట్లాడడం అనేటువంటిది కూడా మన మాటలు ఉండాలని చెప్తున్నాడు. అలాంటి మాటలు కలిగి మనం మాట్లాడితే అనేక మందిని క్రీస్తు వరకు సంపాదించగలం. అనేక మందిని ఈ లోకంలో మనము మంచి వ్యక్తులుగా వాళ్ళను కూడా దేవుని కొరకు మనం సంపాదించగలం. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయాలి. అంటే మన మాటలు, మన పెదవులను సరిచేసుకుని అబద్ధములాడే వారందరూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. 21:8 ప్రకటన గ్రంథంలో. కాబట్టి మనం యథార్థంగా మాట్లాడదాం, దేవుళ్ళ ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.